హలో దిస్ ఈజ్ కీటాక్స్ 30 లక్షల మందిని బ్లాక్ చేశా అని అనసూయ చెప్పిన మాటలు ఇప్పుడు తెలుగు మీడియాలోను సోషల్ మీడియాలోను తెగ ట్రెండ్ అవుతూ ఉన్నాయి. I must have blocked close to 3 million people. సరే 30 లక్షలు అనే నెంబర్ ఉంటుందా అనేది కాస్త పక్కన పెడితే అనసూయ రైజ్ చేసిన ఇష్యూ మాత్రం మన జీవితాల్లో మన ఆలోచనల్లో పెరిగిపోతున్న నెగిటివిటీని ఖచ్చితంగా బయటపెడుతూ ఉంది. ఎంటర్టైన్మెంట్ విషయంలో మాత్రమే కాదు, రాజకీయాల విషయంలోనూ మన పర్సనల్ లైఫ్లో కూడా ఈ నెగిటివిటీ ఇంపాక్ట్ అనేది మనకి తెలియకుండా మనల్ని ఎలా కిల్ చేసేస్తుందో అర్థమైతే గనక నిజంగా షాకింగ్గా అనిపిస్తుంది. ఇది మనల్ని మనం రిపేర్ చేసుకోవడానికి స్కోప్ ఉన్న టాపిక్కే ఖచ్చితంగా. దిస్ ఈజ్ కీటాక్స్. సోషల్ మీడియా ఈజ్ నథింగ్ బట్ అవర్ రియల్ లైఫ్. ఎస్, ఒక రోజులో మనం డిజిటల్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము అనే లెక్క తీస్తే మనం మన పక్కన వాళ్ళతోనూ మన ఇంట్లో వాళ్ళతోనూ మాట్లాడుతున్న దానికన్నా కూడా ఆన్లైన్లోనే ఎక్కువ బతుకుతున్నాం అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇలా ఎందుకు అయ్యింది అంటే చాలా కారణాలు ఉన్నాయి. మనకి పని ఒత్తిడి పెరగడము, జీవితంలో సమస్యలు, లేదంటే టైం పాస్ కోరుకోవడము, అన్నిటికీ మించి పక్కనున్న వాళ్ళ మీద, మనతో కలిసి బతుకుతున్న వాళ్ళ మీద తెలియని అసంతృప్తి ఉండటము, వాటన్నిటికీ దూరంగా జరగాలి అని మనం ఫోన్ ఆన్ చేస్తున్నాం, సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతూ ఉన్నాం. ఇది సరే, ఇంతకీ సోషల్ మీడియాలో చూసేవాళ్ళు, రియాక్ట్ అవుతున్న వాళ్ళు ఎలా ఉంటారు, మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అని చూస్తే కనుక బేసిక్గా 3 రకాల క్లాసిఫికేషన్స్ కనపడతాయి. ఒకటి, అభిమానించేవాళ్ళు, అంటే కంటెంట్ నచ్చి కానీ, టాపిక్ నచ్చి కానీ, లేదంటే కనుక ప్రత్యేకమైన ఆకర్షణతో కానీ ఆ కంటెంట్ని కన్జ్యూమ్ చేసేవాళ్ళు. వీళ్ళంతా సెలబ్రిటీస్ని ఫాలో అయినా, న్యూస్ ఛానల్స్ చూసినా, డిజిటల్ ఛానల్స్ చూసినా ఇదంతా ఈ అభిమానం కోవలోకే వస్తుంది. రెండోది, అధ్యయనం చేసేవాళ్ళు, అంటే కొత్త విషయాలు తెలుసుకోవడానికి, స్టడీ చేయడానికి, ఇన్వాల్వ్ కావడానికి సోషల్ మీడియా మీద వీళ్ళు ఆధారపడతారు. వీళ్ళు అవుట్ అండ్ అవుట్ పక్కా సీరియస్ వ్యూవర్స్ అండ్ ఫాలోయర్స్. ఇక మూడోది ఉంటారు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మై ఫేవరెట్స్ కూడా. వీళ్ళు ఆక్రోశంతో చూస్తారు, అంటే పక్కా ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ అనమాట. చూసి నెగిటివ్గా మాట్లాడడానికి, ట్రాల్ చేయడానికి, ఏదో ఒకటి పోక్ చేసి సంతోషపడాలి అని అనుకుంటారు. ఇది ఒక మానసికమైన వ్యాధికి సంబంధించిన ఇష్యూ. ఇందులో కూడా 2 రకాలు ఉంటారు. ఒకటి, నేరుగా వాళ్ళ అకౌంట్స్ నుంచే, ఐడీల నుంచే కామెంట్ చేసేవాళ్ళు. వీళ్ళు వాళ్ళ జీవితాల్లో పెరిగిపోతున్న అసంతృప్తిని సోషల్ మీడియాలో ఆ సెలబ్రిటీ మీదో, స్పోర్ట్స్ పర్సన్ మీదో, లేకపోతే కంటెంట్ క్రియేటర్ మీదో నెగిటివ్ కామెంట్లు చేసి బూతులు తిట్టి సాటిస్ఫై చేసుకుంటూ ఉంటారు. నా సొంత టీం కూడా కీటాక్స్లో వచ్చే ఇలాంటి కామెంట్లు చూసి చెప్తుంటారు, అన్న వీడు పదే ఇది పెడుతూ ఉన్నాడు, వీడిని బ్లాక్ చేద్దామా అని. నేను ఒక్కటే చెప్తా, చేయకూడదు. ఎందుకు అంటే వాళ్ళు బండికో కారుకో ఉండే సైలెన్సర్ లాంటి వాళ్ళు. ఇంజిన్ చర్న్ అవుతున్న కొద్దీ పొగ ఖచ్చితంగా వస్తుంది. పొగ వస్తుంది, పొల్యూషన్ అని సైలెన్సర్ని మూస్తామా? ఇట్లాంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. ఈ పొల్యూషన్ అనేది కొంతవరకు బేరబుల్. ఇక అన్బేరబుల్గా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఫేక్ అకౌంట్స్, XYZ పేర్లతో ఉంటాయి. ఇదంతా XXX బ్యాచ్ లాగా ఉంటారు వీడు మాట్లాడే భాష కానీ, చేసే కామెంట్లు కానీ, వల్గారిటీ కానీ పీక్ స్టేజ్ని దాటిపోయింది ఎప్పుడో. ఇట్లాంటి వాళ్ళే ఎక్కువగా ఈ టాక్సిటీని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అనసూయ లాంటి వాళ్ళు ఆందోళన పడేది ఇలాంటి వాళ్ళతోనే. కానీ నిజానికి వాడి ఫేస్ వాడు చూపించుకోలేడు, వాడి పేరు వాడు చెప్పుకోలేడు. అట్లాంటి వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంటుంది? వీళ్ళంతా అర్ధరాత్రి మొరిగే కుక్కల్లాంటి వాళ్ళు, ఈ ఫేక్ అకౌంట్ గళ్ళందరూ. ఎలాగంటే అర్ధరాత్రి పూట వీధిలో ఎక్కడో కుక్క మరిగి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అలాగని ఎందుకు మరుగుతున్నావు అని అడుగుతామా? అడగం కదా. మన పని మనం చేసుకుపోతాం. ఖచ్చితంగా ఈ ఫేక్ అకౌంట్ల విషయంలో కూడా ఇలాంటి ధోరణే తీసుకోవాలి. ఇంతకీ ఇంత నెగిటివిటీ గురించి మాట్లాడుతున్నాం కదా, ఏంటి ఇదేమన్నా సోషల్ మీడియాతో పుట్టిన నెగిటివిటీనా? కానే కాదు. మనిషి పుట్టినప్పటి నుంచి ఈ నెగిటివిటీ ఉంటూనే ఉంది. కాకపోతే ఇప్పుడు కాస్త పెరిగిందంతే. మనం చిన్నప్పుడు వేటగాడు వల విసిరితే పావురాలు చిక్కిన కథ ఒకటి మీలో చాలామంది వినుంటారు కదా. అందులో దుఃఖభావులు అని కొన్ని పేర్లు చెప్పుంటారు. ఈ 6 పేర్లు చూస్తే అసలు ఈ నెగిటివిటీలో ఎలాంటి డైవర్సిఫికేషన్ ఉంటుంది అనేది మనకు అర్థమైపోతుంది. ఈర్ష్యాళువు, అంటే వీడికి పక్కనోడి మీద ఎప్పుడూ ఏడుకుంటుంది. క్రోధనుడు, అంటే వీడికి ఫ్రస్ట్రేటెడ్ ఫెలో, ఎందుకు కోపం వస్తుంది అనేది వాడికి కూడా తెలియదు, ప్రతి వాళ్ళ మీద అది చూపించాలనుకుంటాడు. జిగుప్సావంతుడు, వీడు ప్రతి ఒక్కళ్ళని అసహించుకోవాలి అనే ధోరణితో ఉంటాడు. ఏదో రోజు అదే వీడికి ఎదురవుతుంది. ఆ తర్వాత నిస్సంతోషి,
వీడికి జీవితంలో తీవ్రమైన అసంతృప్తి ఉంటుంది. దేని మీద సంతృప్తి ఉండదు, అదే అందరి మీద రుద్ది నెగిటివ్గా మాట్లాడుతుంటారు వీళ్ళు. పరభాగ్యోపజీవి, వీడు పక్కనోళ్ళ మీద పడి బతికేస్తూ ఉంటాడు. అంటే ఏదో ఒకటి అనేసి అందులోంచి ఆనందం పొందుతూ ఉంటాడు. వీళ్ళతో పాటు నిత్య శంకితుడు అని కూడా ఇంకొకడు ఉంటాడు. వాడేంటంటే ఎంతసేపు అనుమానిస్తూ ఉంటాడు. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నీ ఇంటెన్షన్ ఇది అయ్యి ఉంటుంది అనో, లేదంటే ఇంకోటో అనుమానిస్తూ ఉంటాడు. మోరల్ పోలీసింగ్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. మరి 100 ఏళ్ల నాడే మనోళ్ళు ఇలా క్లాసిఫికేషన్ చేసి మనకి చెప్పిన తర్వాత మనం తెలుసుకోవాలి తప్పితే ఈ నెగిటివిటీ గురించి పెద్దగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇంతకీ అనసూయ లాంటి వాళ్ళు ఎందుకు ఈ టాక్సిటీ గురించి మాట్లాడతారు అంటే, గ్లామర్ మీద ఆధారపడి ఉండటం వల్ల, లేదంటే పర్సనల్ ట్రెండింగ్ నమ్ముకోవడం వల్ల కానీ ఈ టాక్సిటీ గురించి వర్రీ అవుతూ ఉంటారు. రష్మిక మందన్ లాంటి హీరోయిన్లు, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా ఇదే టాపిక్ మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు గ్లామర్ ఇండస్ట్రీలో ఉండటం వల్ల ఇలాంటి కన్స్ట్రైన్ అనేది, పెయిన్ అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నెగిటివ్గా మాట్లాడి ట్రాల్ చేసి సాటిస్ఫై అయ్యే వాళ్ళు అందరూ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంటుంది. హ్యూమన్ బ్రెయిన్లో రివార్డింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. అంటే నువ్వు పాజిటివ్గా ఆలోచించావనుకో, పాజిటివ్గా బిహేవ్ చేసావనుకో, ఆ పాజిటివిటీ అనేది నీ లైఫ్లోకి వస్తుంది. అలా కాదు, నేను నెగిటివ్గా మాట్లాడతా, నేను నెగిటివ్గా టాంట్ చేస్తా, ఎదుటి వాళ్ళని వేధించాలనుకుంటా అని ఆలోచించావనుకో, నీ బ్రెయిన్ రివార్డింగ్ సిస్టమ్ కూడా అదే నెగిటివిటీని నీ ఆలోచనల్లోకి, ఆ తర్వాత నీ జీవితంలోకి తీసుకొచ్చేస్తుంది. ఇది సోషల్ మీడియా చెప్తున్నది కాదు, సైన్స్ ప్రూవ్ చేసిన ఫ్యాక్ట్. అందుకోసమే సంస్కృతంలో మనకి యద్భావం తద్భవతి అనే మాట ఉంటుంది. దిస్ ఈజ్ కీ టాక్స్.